here you can see guys. Yes, ఇప్పుడు 1 second. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఓకే, సో డూ ఫాలో లింక్స్ అంటే ఏంటంటే దే అలౌ యూ, మనం ఏదైతే వెబ్సైట్ ని సబ్మిట్ చేస్తామో ప్రతి ఒక్కరు అలౌ చేస్తారు ఓకే. బట్ దీంట్లో ఏంటంటే ఏ వెబ్సైట్ కి లింక్ జ్యూస్ అనేది ఇవ్వాలి, ఏ వెబ్సైట్ కి ఇవ్వకూడదని వెబ్సైట్ ఓనర్. ఇప్పుడు ఐఎమ్ ఏ వెబ్సైట్ ఓనర్ ఆఫ్ డిస్లైట్ హబ్ అండి. సమ్వన్ హ్యాస్ కమెంటెడ్ ఆన్ మై నా బ్లాగ్ ఒకటి పబ్లిష్ చేస్తాను. ఐ మీన్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ టు వైజాగ్. సో ట్రావెల్ టు వైజాగ్ వెబ్సైట్ లో మనం ఒక కంటెంట్ పోస్ట్ చేసాం కదా, అక్కడ చాలా మంది కామెంట్స్ పెడతా ఉంటారు ఓకే. నేను ఎవరినైనా డిసేబుల్ చేయాలి అన్నా ఎనేబుల్ చేయాలన్నా మొత్తం అడ్మిన్ ప్యానల్ అంతా నా దగ్గర ఉంటుంది కాబట్టి ఐ చెక్ ద కామెంట్స్ ద సేమ్ వే దే ఎంటర్ దేర్ వెబ్సైట్ యూఆర్ఎల్. సో నేను వెబ్సైట్ యూఆర్ఎల్ కంప్లీట్గా అలౌ చేయాలి అంటే యూ కాల్ ఇట్ యాజ్ రెల్ ఈక్వల్ టు నో ఫాలో అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ వెబ్సైట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, ఇవన్నీ ఏంటంటే డూ ఫాలో లింక్స్ ఓకే. ద సేమ్ వే ఇక్కడ మీకు బ్యాక్ ఎండ్ లో చూపిస్తా చూడండి, బ్యాక్ ఎండ్ లో ఎలా ఉంటుంది ఏంటన్నది. బ్యాక్ ఎండ్ అంటే వెబ్సైట్ బ్యాక్ ఎండ్ లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నా. ఇట్స్ లోడింగ్, 1 second. ఇవ్వండి ఇక్కడ ప్రతి వెబ్సైట్ లో కూడా ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, రెల్ ఈక్వల్ టు కెనానికల్ అనేది ఉంటుంది కదా. సో అక్కడ ఏంటంటే నో ఫాలో అని ఎవడైనా పెట్టాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే సో ఐ యాక్సెప్టెడ్ యువర్ లింక్ బట్ మై వెబ్సైట్ వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ ఈజ్ నాట్ మచ్ గివింగ్ అన్ ఇంపార్టెన్స్ టు యువర్ వెబ్సైట్. అంటే ఏంటంటే నా వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఉన్న డిస్లైట్ అప్ తీసుకుని వెళ్ళి ట్రావెల్ టు వైజాగ్ లో సబ్మిట్ చేస్తాను. సో దే అలౌడ్, బట్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ లో రెల్ ఈక్వల్ టు కెనానికల్ నో ఫాలో అని రాస్తారు. సో నో ఫాలో అంటే ఏంటంటే లింక్ ఓకే బట్ నా వాల్యూ అనేది ఆ వెబ్సైట్ కి పాస్ అవ్వకూడదు, అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ మనం చెప్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ నో ఫాలో లింక్. అంటే డూ ఫాలో అంటే ఏంటంటే సో డైరెక్ట్ గా దే అలౌ యూ. దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ నో ఫాలో అండ్ డూ ఫాలో. డూ ఫాలో అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ అలౌస్ ట్రస్ట్ ఓకే అండ్ సెర్చ్ ఇంజిన్ పాపులారిటీ and whatever the website domain authority and page authority, the value of content, everything is allowed. But no follow ఏంటంటే only link allowed but not the value. Okay, so this is what yeah. So rel equal to canonical అంటే rel equal to ఇక్కడ ఏంటంటే మీకు చూడండి rel equal to canonical నో ఫాలో. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే నేను ఒక నా వెబ్సైట్ ఓపెన్ చేస్తా చూడండి, కమాండ్ యూ. కమాండ్ ఎఫ్ ఓకే, కమాండ్ ఎఫ్ చూసారు ఇక్కడ రెల్ ఈక్వల్ టు కెనానికల్ అని పెట్టాను కదా నా వెబ్సైట్ కి. ద సేమ్ వే నేను ఇక్కడ రెల్ ఈక్వల్ టు కెనానికల్ అనే దాని పక్కన నో ఫాలో అని రాశాను అనుకోండి. నో ఫాలో అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎవరిని లైక్ వీఆర్ అలౌవింగ్ ఎవ్రీ వన్ ఓకే. సో ఇక్కడ ఏంటంటే డూ ఫాలో అనేది ప్రత్యేకంగా రాసి ఉండదు వెబ్సైట్ బ్యాక్ ఎండ్ లో, అంటే ఇది డెవలపర్ చేసే యాక్టివిటీ అనమాట. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, చాలా మంది లింక్స్ పెడతా ఉంటారు. సో అలాంటి వెబ్సైట్స్ ఏం చేస్తారంటే రెల్ ఈక్వల్ కెనానికల్ నో ఫాలో అని పెడతారనమాట.
పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఏ వెబ్సైట్కి అయితే డూ ఫాలో అలౌ చేయాలో వాళ్ళ వెబ్సైట్ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ చెక్ చేసిన తర్వాత దెన్ దే అలౌ యూ పర్మనెంట్ లింక్. అంటే ఇప్పుడు మీకు మొన్న ఎస్ఈఓ యాక్టివిటీలో చెప్పాను, సో పెయిడ్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి, లింక్స్ ని బై చేయొచ్చు, అలాగే ఫ్రీగా కూడా సబ్మిట్ చేయొచ్చు రైట్. సో ఇలాంటి వేలో రెల్ ఈక్వల్ టు అనేది కెనానికల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, so this is what the difference between no follow and do follow, guys. Sorry, fine. So and also I forgot to tell you, not forget exactly, so ఆ టాపిక్ చెప్పకూడదు అనుకున్నా, ఎందుకు అంటే ఆ డిఫరెన్సెస్ యాజ్ ఆఫ్ నౌ మీకు అవసరం లేదు కాబట్టి. సో someone has asked me about, please discuss about white hat, black hat and gray hat SEO. So these are the three types అండి. సో white hat, black hat, gray hat SEO ఏంటంటే, white hat is it's completely genuine way. Black hat SEO అంటే ఏంటంటే it's like it's a mixing of bad links, bad backlinks యూజ్ చేయడం, బ్యాడ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి మన వెబ్సైట్ పాపులారిటీని ఇంప్రూవ్ చేయడం. అండ్ గ్రే హ్యాట్ అంటే ఏంటంటే వైట్ అండ్ బ్లాక్, సో సమ్ గుడ్ స్ట్రాటజీస్, సమ్ బ్యాడ్ స్ట్రాటజీస్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్ SEO అంటే. మనం యాజ్ ఆఫ్ నౌ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు, మోస్ట్ ఆఫ్ ద జెన్యూన్ websites are using only white hat SEO because Google eyes are watching all the websites. If you use any black hat SEO tactics, then again Google may penalize your website in future. So okay, that's why most of the people are following white hat SEO and gray hat SEO. And someone has texted me, Mallikarjun, rel is used to donate the link. Yes, he is right. And does black hat SEO has any negative impact, sir? Yes, Mallikarjun, black hat SEO అనేది ఏంటంటే ఇట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనమాట. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నా, నా ట్రావెల్ టు వైజాగ్ వెబ్సైట్ ఉందండి. ఓకే, నేను ఏం చేస్తా అంటే ట్రావెల్ టు వైజాగ్ వెబ్సైట్ కి బ్యాక్ లింక్ బిల్డ్ చేయాలి అని నేను ఏం చేస్తా అంటే, ట్రావెల్ టు వైజాగ్ లాంటి సైట్స్ ఒక 100 డొమైన్స్ కొంటా. ఓకే, సేమ్ ఐపీ నుంచి 100 డొమైన్స్ కొని డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ అన్ని పెట్టి, ఏ కంటెంట్ మీద క్లిక్ చేసినా సరే ట్రావెల్ టు వైజాగ్ వచ్చేటట్టే పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే యూ గాట్ 100 జెన్యూన్ బ్యాక్ లింక్స్ అని మీరు అనుకుంటారు. బట్ గూగుల్ ఎట్లా ట్రీట్ చేస్తారంటే, దిస్ గై హ్యాస్ బాట్ ద డొమైన్స్ with the same IP address and he is getting lot of traffic from these domains every day, and those domains was purchased by some X person. అండ్ లైక్ ఏంటంటే ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అనేవి చూసినప్పుడు ఐపీ చెక్ చేస్తారనమాట. చెక్ చేసినప్పుడు అది కంప్లీట్గా బ్లాక్ హెడ్ SEO స్ట్రాటజీ అని తెలుస్తుంది. అంటే మీరు ఎలా చేయాలి, యూ నీడ్ టు బిల్డ్ ద బ్యాక్ లింక్స్ ఇన్ ఎ జెన్యూన్ వే. జెన్యూన్ వే అంటే ఏంటి, టేక్ వన్ డొమైన్ ఫ్రమ్ వన్ ఐపీ అండ్ బిల్డ్ కంటెంట్ అండ్ గెట్ ద యూజర్స్ టు యువర్ వెబ్సైట్, దెన్ యూ కెన్ గివ్ ద బ్యాక్ లింక్స్ టు ట్రావెల్ టు వైజాగ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ వైట్ హెడ్ SEO. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. And the white hat SEO runs according to the Google guidelines, whereas black hat SEO doesn't follow any Google guidelines. Yes, you're right, Sai. Okay, see guys, yesterday I have told you about SEM topic, right? Again I want to discuss with you guys because మీరు విన్నారో లేదో పాపం. సో ఏంటంటే I'm talking about search engine marketing activity. What is meant by search engine marketing, and finally what is the difference between SEO and SEM? అవన్నీ చెప్తాను ఇవాళ. క్లాస్ మొత్తం ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ SEM అండి, అసలు ఏమేమి ఉంటాయి, ఎలా రన్ చేయాలి, థియరిటికల్గా చూపిస్తాను మీకు. ఓకే, అండ్ నౌ search engine marketing is a digital marketing strategy is used to increase the visibility of a website in search engine result pages, which means paid search results.
పెయిడ్ సర్చ్ రిజల్ట్స్ అంటే ఏంటి? గూగుల్లో మీరు ఏదైనా టైప్ చేసినప్పుడు చాలా యాడ్స్ వస్తూ ఉన్నాయి కదా, వీ కాల్ ఇట్ యాజ్ పెయిడ్ సర్చ్ రిజల్ట్. అంటే డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్ లో మాట్లాడాలి అంటే దట్ ఈస్ కాల్డ్ పెయిడ్ సర్చ్ రిజల్ట్. పెయిడ్ సర్చ్ రిజల్ట్స్ అంటే ఏంటి? ఇఫ్ యు రన్ ఎనీ లైక్ ఇఫ్ యు ఇంప్లిమెంట్ search engine marketing activity on your website, for your website, then you should implement paid campaigns. Okay, avi ela run avutayi, what are the channels, ivanni we'll discuss. Okay, and why SEM is so important? With an increasing number of consumers reach, like నేను already చెప్పాను కదా, SEM ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు let's say for example what I'll do is I go with this and web development company. I search here, not this. E-commerce. So from under white hat or gray hat, both white hat and gray hat. Okay, and is SEM and PPC marketing one and the same, sir? Yes, yes, that's what yesterday I told you, right? SEM and PPC are same. Okay, SEM ante search engine marketing, also we call it as pay per click, PPC, pay per click. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సర్చ్ చేశానండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, yeah, so I have searched for e-commerce development company in USA. You know, you can find lot of ads here, 1, 2, and again these are the organic, అంటే SEO చేస్తే వచ్చేవి ఇవి organic search engine result pages, we called it as SEO results. And here you can see guys, 1, 2, 3, right, and 1, 2. So you can see the ads 5 or 6, that's it. ఎందుకంటే even you can go for second page, then you can find ads here. Yes, see, this is one ad, this is one ad. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఎవరైతే యాడ్ అని మీకు చూపిస్తున్నారో దే ఆర్ రన్నింగ్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ క్యాంపెయిన్, దే ఆర్ రన్నింగ్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ క్యాంపెయిన్. అయితే ఈ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ క్యాంపెయిన్ అనేది ఎక్కడెక్కడ రన్ చేయొచ్చు అంటే, ఇఫ్ యూ హ్యావ్ a website, or if you have a search engine which is relevant to the user, and like you know, we call it as publisher, advertiser, and customer. Now again Mallikarjun asked me question, does traffic exchange really helps increasing my website visibility? Yes, yes, you can. Now see guys, ఈ-కామర్స్ డెవలప్మెంట్ ఇన్ యూఎస్ఏ సెర్చ్ చేయగానే యాడ్స్ ఇక్కడ వచ్చాయి. ఓకే, అండ్ ఇక్కడ టాప్ లో కూడా ఇందాక 2 యాడ్స్ వచ్చాయి కదా. సో ఈ యాడ్స్ అనేవి ఎలా వస్తాయి అంటే, salesforce.com is paying to Google, dynamic site is paying to the Google, Litoff also paying to the Google. సో అంటే based on the location, సో ఇప్పుడు నేను యూఎస్ఏ అని పెట్టాను, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాకిస్తాన్ అని పెడదాం. వన్ సెకండ్, డెవలపర్స్ ఇన్ న్యూయార్క్. గైస్, నేను మెజెంటో డెవలపర్స్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ 2 యాడ్స్ వస్తున్నాయి. అలాగే మీరు కిందకి వెళ్తే ఆల్సో యూ కెన్ ఫైండ్ ద యాడ్స్ హియర్. సో ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే బేస్డ్ ఆన్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ యాక్టివిటీ. అంటే సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద లీడ్స్. లీడ్స్ అంటే ఏంటండి? బిజినెస్. ఇంప్రూవింగ్ ద బిజినెస్ అండ్ యూ కెన్ గెట్ ఇన్స్టాంట్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. అంటే ఇన్స్టాంట్ ట్రాఫిక్ అంటే ఏంటండి? ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడు వస్తుంది. సో ఆర్గానిక్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ రిజల్ట్స్. సో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అంటే
Long-term results ante if you implement SEO, then it takes time and come on top of Google search results. But SEM ante ఏంటంటే it's all about the paid results. SEM campaign లో, okay, if you search for something, then definitely you can find the ads here. సో మీరు ప్రీవియస్ గా చూస్తే గూగుల్ యాడ్స్, ఐ మీన్ ఇలా యాడ్స్ అనేవి రైట్ సైడ్ ఉండేవి, రైట్ టాప్ లో ఉండేవి, డౌన్ లో ఉండేవి. But what Google has done, Google has removed the right side ads and they started implementing on the top of the ads. Okay, now ఇక్కడ చూడండి. So why SEM is important ante, search engine marketing is always help advertisers. Advertisers ante evaru? Business owners. సో అడ్వర్టైజర్స్ కి హెల్ప్ చేస్తుంది ఎలా? విత్ హెల్ప్ ఆఫ్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ పబ్లిషర్స్. సో HCM పబ్లిషర్స్ అంటే ఎవరు ఉంటారంటే గూగుల్, బింగ్ అండ్ హాట్స్టార్, యునో సంథింగ్ లైక్ ట్రూ కాలర్. మీరు ట్రూ కాలర్ అంటే ఏంటంటే మీకు మొబైల్లో మీరు ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసుకుంటే లైక్ యునో యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ యాడ్స్. మీకు చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మీకు కాల్ వస్తూ ఉంటే యాడ్ వస్తూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద పబ్లిషర్స్ అనమాట. ఎవరైతే యాడ్స్ ని పబ్లిష్ చేస్తారో దే ఆర్ పబ్లిషర్స్. ఎవరైతే పబ్లిషర్ దగ్గరికి వెళ్ళి నా బిజినెస్ ని అడ్వర్టైజ్ చేయని అడుగుతారో దే ఆర్ అడ్వర్టైజర్స్. ఓకే, ఎవరైతే ఇలా పబ్లిషర్ లో సెర్చ్ చేసినప్పుడు అడ్వర్టైజర్ యాడ్స్ వచ్చిన తర్వాత చూస్తారో they are users. అంటే SEM is completely depending upon, okay, publisher, advertiser and user. User అంటే ఎవడండి? కస్టమర్. కస్టమర్ అంటే ఎవరు? పీపుల్. పీపుల్ అంటే ఎవరు? ఎవరైతే సర్చ్ చేస్తారో వాళ్ళు. ఓకే, సో again someone has texted me, Valmiki. Sir, what are the keywords to show only ads in Google search pages? What are the keywords to show only ads in Google search pages? I did not get your question. Could you please repeat it? చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే in search engine marketing, advertisers only pay for impressions that results to visitors, making an efficient way of company to spend its marketing dollars or rupees or some other currency, and added to the bonus each visitor incrementally improves the website. Okay, let's say for example guys, ikkada మీరు చూస్తే ఇక్కడ నేను సెర్చ్ చేశాను, మీరు ఇక్కడ చూస్తున్న దాన్ని ఏమంటారంటే we call it as impression. డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడాలి అంటే వాట్ ఎవర్ ద information you are seeing on the search engines or something else, we call it as impressions. Impressions ante so Google manaku చూపించేది impression, and చూపించిన తర్వాత what we are doing, we are clicking, that's called click. అర్థమైందా? ఇంప్రెషన్ అంటే చూసేది, క్లిక్ అంటే చూసిన తర్వాత క్లిక్ చేసేది, అండ్ కన్వర్షన్ అంటే ఏంటి? కన్వర్షన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం క్లిక్ చేసిన తర్వాత సో I love the content, then I definitely click on this particular link. Ask us how అన్నాడు కదా, so I clicked on this link and the lead form came. So I just simply something else, hi, message hi, I'm not robot, then submit. Okay, then we can get one lead. అర్థమైందండి? SEM బేసిక్. Search engine marketing is a process of getting a traffic to the website, getting instant traffic to the website, okay, and also with help of search engine marketing publisher platform, we can see the impressions, clicks and conversions. అర్థమైందా? Answer. Sir, advertisers pay the amount for the impression or entering the landing page. I'll tell you answer, don't worry, because there are 165 members are there kada.
సో నేను డీటెయిల్డ్ అన్ని మీకు ప్రతిదీ చిన్న చిన్న పాయింట్స్తో సహా చెప్తా, ఓకేనా? సో నేను మీకు అందరికీ నెమ్మదిగా చెప్తా, సో డోంట్ వరీ. ఓకే, నౌ search engine marketing reaches consumers. Consumers అంటే ఎవరండి? We call it as customers or users. Okay, search engine marketing consumers at ఎగ్జాక్ట్లీ ద రైట్ టైం. అంతే కదా, ఇప్పుడు నేను వెబ్ డెవలప్మెంట్ కంపెనీని సెర్చ్ చేశాను, నాకు టాప్లో యాడ్ వస్తుంది అంటే, సో వాళ్ళు అన్నోన్ పర్సన్స్, బట్ ఐఎమ్ గెటింగ్ యాడ్, వై? దే ఆర్ పేయింగ్ టు ద గూగుల్. ఓకే, నౌ అంటే ఏంటంటే మనం సెర్చ్ చేసినప్పుడు రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ యాడ్స్ అనేది. నౌ వెన్ దే ఆర్ ఓపెన్ టు ద న్యూ ఇన్ఫర్మేషన్, అన్లైక్లీ ద మెజారిటీ of digital advertising, PPC advertising is not interesting and does not interrupt their task. అంటే ఏంటంటే ఏదైతే పీపీసీ అడ్వర్టైజ్మెంట్ ఉంటుందో, లైక్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ద యాడ్స్ అండ్ ఎవ్రీథింగ్, సో దీనికంటే ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. సో ఆ ప్లాట్ఫామ్స్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ SEM ఫర్ గూగుల్, ద కాన్సెప్ట్ కాల్డ్ గూగుల్ యాడ్స్, వీ కాల్ ఇట్ యాజ్ గూగుల్ యాడ్వర్డ్స్. నేను మీకు డీటెయిల్గా కూడా అది కూడా చెప్తాను ఈరోజు. నౌ హౌ SEM వర్క్స్. సెర్చ్ ఇంజిన్ యూజెస్ కాంప్లికేటెడ్ అల్గారిథమ్స్ టు ఎన్షూర్ ద మోస్ట్ రిలవెంట్ రిజల్ట్స్ ఆర్ రిటర్న్ ఫర్ ఈచ్ యూజర్ ఈచ్ సెర్చ్, ఇంక్లూడింగ్ ద లొకేషన్ అండ్ అదర్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. అంటే నేను నిన్న మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాను, 90 to 97 or 98% ఆఫ్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ ఓన్లీ యాడ్స్ టు ద గూగుల్. అర్థమైందండి? ఎందుకంటే దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ విత్ ఓన్లీ యాడ్స్. ఓకే, యాడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను లొకేషన్ ఉన్నా, ఐ మీన్ సంథింగ్ ఎల్స్, బెస్ట్ డెవలపర్స్ ఇన్ వైజాగ్, సో నాకు వైజాగ్ రిలవెంట్ యాడ్స్ వస్తాయి. బెస్ట్ డెవలపర్స్ ఇన్ న్యూయార్క్, నాకు న్యూయార్క్ రిలవెంట్ యాడ్స్ వస్తాయి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ పాకిస్తాన్, సో పాకిస్తాన్ యాడ్స్ వస్తాయి. అర్థమైందా? సో అంటే ఎవ్రీ అడ్వర్టైజర్, మోస్ట్ ఆఫ్ ద advertisers are spending lot of money for the advertisement. అర్థమైందా? వీళ్ళందరూ ఎందుకు అడ్వర్టైజ్ చేస్తారంటే టు ఇంప్రూవ్ దేర్ బిజినెస్ సేల్స్. అంతే కదండి? ఇప్పుడు టాప్లో యాడ్ వచ్చింది, సో యాడ్ వచ్చిన తర్వాత క్లిక్ చేశారు, క్లిక్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తే ఏమవుతుంది? డెఫినెట్గా పీపుల్ అనేవాడు ఫామ్ ఫిల్ చేస్తాడు. ఎప్పుడు అది? అంటిల్ ఇట్స్ ఎ B2B. వెన్ యూ టేక్ B2C, బై షూస్ ఆన్లైన్, Myntra.com వచ్చింది, సో డెఫినెట్గా మీరు ప్రోడక్ట్ అయితే కొంటారు. ఎందుకంటే ఇట్స్ B2C ప్లాట్ఫామ్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ సీ ద డిఫరెన్సెస్ ఆఫ్ సేల్ అండ్ లీడ్. అంటే ఏంటంటే అక్కడ డైరెక్ట్గా సేల్ అయిపోతుంది ఈకామర్స్ సైట్ అయితే. B2B సైట్ అయితే ఓన్లీ లీడ్ వస్తుంది. లీడ్ అంటే ఏంటి? అది ఇంకా కన్వర్షన్ అవ్వలేదు. బట్ దీంట్లో ఎలా ఉంటుందంటే B2Cలో లైక్ ఈకామర్స్ ఎలా ఉంటుందంటే ఈజీ టు capture the revenue, easy to capture the sale, easy to capture the conversion. Okay, now so SEM networks are self-serve operations. Ivanni okay, that's fine. That's cool, guys. So basically I just want to focus on the topic called, the first topic would be, yeah, so this is what the topic, guys. Google Ads. So one second, I'm improving the size here. ఓకే, మీ అందరికి ఓకేనా? ఈ కలర్ కనిపిస్తుందా క్లియర్గా మీ అందరికి? Guys, is my screen visible to everyone? Hello? Okay, sure. So yeah, sure, fine. So what I'm doing, I'm increasing the size here.
Okay. See guys, ఇక్కడ మీరు చూస్తే this is what search engine marketing అనేది Google Ads. ఏంటంటే Google Ads అంటే ఏంటంటే we call it as Google AdWords. Okay. So Google AdWords అనేది ఏంటంటే it's a platform of Google. I have already told you guys Google has many products. Okay. But Google is making lot of money from Google Ads. అంటే ఈ గూగుల్ యాడ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి, క్లిక్ ఎలా రావాలి, ఇంప్రెస్ ఎలా రావాలి, ఏ టైప్ ఆఫ్ కీవర్డ్ సెర్చ్ చేస్తే నా యాడ్ రావాలి, నా వెబ్సైట్ అసలు ఎలా ఉండాలి, ఓకే, సేల్స్ అనేవి ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఏ టైంలో యూజర్ వస్తే ఏ టైంలో మనం రియాక్ట్ అవ్వాలి. సో యూ కెన్ నో ద కాన్సెప్ట్ ఇన్ గూగుల్ యాడ్స్. ఓకే, ఎర్లియర్ వీ కాల్ ఇట్ యాజ్ గూగుల్ యాడ్వర్డ్స్ అండి. సో గూగుల్ యాడ్వర్డ్స్ ఏంటంటే ఇట్ షుడ్ నెవర్ బి గూగుల్ యాడ్వర్డ్స్. If you write this incorrectly, it's a legal error. ఎందుకంటే for an employee, it can even lead to the his termination. ఎందుకంటే Google AdWords లో if you can see W is with capital because it's a trademark of Google Ads. Okay, so like recently Google has changed the name to Google AdWords to Google Ads. Earlier the name was Google AdWords. Okay, so AdWords flow W should be capital. Okay, so and Google AdWords, it is an online advertising platform of Google and it is a paid product of Google. It is also called as sponsor ads, paid listing or results. అంటే ఏంటంటే Google Ads అనేది paid product అనమాట. అంటే it's a product of Google, like they can make a lot of money with help of these products. Okay, and so also we call it as sponsored ads. అంటే స్పాన్సర్ యాడ్స్ అంటే నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి గైస్. ఐ హ్యావ్ ఎ సింపుల్ క్వశ్చన్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వన్ శుభగృహ రియల్ ఎస్టేట్ వాడు. ఓకే, దే డోంట్ హ్యావ్ ఎ వెబ్సైట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అండి, దే డోంట్ హ్యావ్ ఎ వెబ్సైట్. ఓకే, సో దే వాంట్ సేల్. వాళ్ళు ఏం చేయాలి? వాట్ ఆర్ ద మెట్రిక్స్? దే హ్యావ్ టు ఇంప్రూవ్ ద యాడ్స్, అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఓకే, సో దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్. పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ టు ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. ఐ ఆల్రెడీ increased it now. Okay, okay, fine. సో ఇప్పుడు శుభగృహ వాడు ఇక్కడ మీ ఏరియాలో ఏదో ఒక ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ ఉన్న జంక్షన్ లో ఒక పెద్ద బ్యానర్ పెట్టాడండి. ఓకే, లైక్ అరౌండ్ ఒక 600 by 1200 6x6 ఒక అడ్వర్టైజ్మెంట్ ని యాడ్ పెట్టాడు. ఓకే, సో ద కాస్ట్ వుడ్ బి అరౌండ్ 1 lakh అవ్వచ్చు, 2 lakh అవ్వచ్చు, 3 lakh అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. అయితే మీరు ట్రాక్ చేయగలరా ఎంతమంది చూశారు, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది ఫోన్ చేశారు, లైక్ ఎన్ని సేల్స్ అయినాయి? వుడ్ యూ ట్రాక్ ఎనీథింగ్ ఇన్ ఆఫ్లైన్? సో అయితే ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఏ టైమ్ ఆన్ ఆఫ్లైన్ మార్కెటింగ్, if you come up with the online marketing, then you can get lot of sales. అయితే ఇక్కడ మీ పర్టికులర్ యాడ్ ని ఎంతమంది చూశారు, ఎంతమంది క్లిక్ చేశారు, మీ వెబ్సైట్ కి ఏ పేజెస్ కి విజిట్ చేశారు, వాడు ఏ టైంలో వచ్చాడు, రైట్? సో ఎంతమంది ఫామ్ ఫిల్ చేశారు. సో యూ కెన్ క్యాప్చర్ ఆల్ ద ఎలిమెంట్స్ విత్ హెల్ప్ ఆఫ్ ది SEM టాక్టిక్స్. SEM అంటే ఏంటంటే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ యాక్టివిటీ. ద నేమ్ కాల్డ్ గూగుల్ యాడ్స్. ఓకే, గూగుల్ యాడ్స్. అండ్ the other name would be PPC, pay per click marketing. Okay, and sponsored ads అంటే ఏంటంటే
you simply call it as sponsored ads అంటాం కదా. ఈ స్పాన్సర్డ్ యాడ్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పాన్సర్ యాడ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు గూగుల్లో చూస్తున్న ఏవైతే యాడ్స్ చూస్తున్నారో we called it as such ads, అంటే also called it as text ads. ఓకే, ఇక్కడ మీకు ఇమేజ్ ఏమైనా కనిపిస్తుందా? No, right? So this is completely text based ad, right? Completely text based ad. So this is, we called it as such network ad. Clear? Now paid listings or results ఏంటంటే ఈ యాడ్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ ఉంటాయండి. ఓకే, వీడియో యాడ్ అవ్వచ్చు, ఇమేజ్ యాడ్ అవ్వచ్చు, అండ్ టెక్స్ట్ యాడ్ అవ్వచ్చు, అండ్ ఆడియో యాడ్ అవ్వచ్చు. సో దేర్ ఆర్ n number of advertisement models are available this SEM platform. Now importance of Google AdWords. Google AdWords తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి? 97% of Google's revenue comes through advertising, as I said. 80% of online population can be reached through Google AdWords. Search, it is the reach of Google in online sector. ఎందుకు అంటే ఆన్లైన్ సెక్టర్ లో, లైక్ ఆన్లైన్ సెక్టర్ వదిలేసేయండి, I think everybody is using mobiles. 70 to 80% of audience are using only mobiles, right? So అంటే దీనివల్ల 80% ఆఫ్ ఆడియన్స్ నీకు వెబ్ లో తిరుగుతూ ఉంటే నువ్వు బయట ఉండి మార్కెటింగ్ చేస్తే do you get the revenue? Is it make sense? Definitely no. Okay, now and also Google Ads is one of the best product and the top product of the Google. Okay, now if Google is concentrating more on AdWords, then chances are we should అంటే ఏంటంటే గూగుల్ ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయడానికి రీజన్ ఏంటంటే all of the business owners are turning up into online. As per the Google statistics, Google చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఆల్మోస్ట్ 25% ఇంప్రూవ్మెంట్ ఉందంట కంపేర్ టు లాస్ట్ 2 years. ఎందుకంటే ప్రీవియస్ గా గూగుల్ యాడ్స్ అనేవి కొంతమందే యూజ్ చేసేవారు, బట్ యాజ్ ఆఫ్ నౌ స్మాల్ అండ్ మీడియం అండ్ ఇండివిజువల్ బిజినెస్ ఓనర్స్ ఆర్ యూజింగ్ గూగుల్ యాడ్స్ టు గెట్ ద మోర్ లీడ్స్ ఫర్ దేర్ బిజినెస్. ఓకే, అయితే ఈ గూగుల్ యాడ్స్ అనేది రన్ చేయాలి అంటే యూ షుడ్ నో ద స్ట్రాటజీ. వితౌట్ నోయింగ్ ద స్ట్రాటజీ యూ కెనాట్ ఇంప్లిమెంట్ ఇట్. If you want to try, then you can try, but it's a waste of money. If try cheyali, if you get complete knowledge on Google Ads, then you can do it. Okay, now name some products of Google: Gmail, YouTube, Google Maps. I'm sorry, Orkut is dead. Okay, and Google Drive you can simply. సో ప్రతి ఒక్కరు జీమెయిల్ ఐడి మీరు రైట్ సైడ్ లో చెక్ చేసుకుంటే యూ కెన్ ఫైండ్ ద గూగుల్ ప్రోడక్ట్స్ అండి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ గైస్. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను అవి ఎలా చెక్ చేయాలి ఏంటనేది. ఆండ్రాయిడ్ ఇప్పుడు మీరు వాడుతున్న ప్లే స్టోర్ కూడా మొత్తం గూగుల్ ఒకటిదేనండి. సో ఇట్స్ అ గూగుల్ ప్రోడక్ట్. ఓకే, ఇలా గూగుల్ ఏం చేస్తుందంటే గూగుల్ ఈజ్ taking all the individuals information. ఎందుకంటే if you want to use anything on the web, then Google is available to use. ఇప్పుడు జీమెయిల్ మెయిల్ అనేది క్రియేట్ చేయాలి. yes, Gmail is, you can create it and it's free. whatever the information is with Google. and YouTube, మీరు ఏవైతే సెర్చ్ చేస్తున్నారో యూట్యూబ్ దగ్గర డేటా ఉంటుంది. మీరు ఏవైతే హిస్టరీ చూస్తున్నారో యూట్యూబ్ దగ్గర డేటా ఉంటుంది, రైట్? అండ్ గూగుల్ మ్యాప్స్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది గూగుల్ మ్యాప్స్ ద్వారా మొత్తం స్టోర్ అయి ఉంటుంది. ఆండ్రాయిడ్స్, మీరు ఏ మొబైల్ యాప్ వాడుతున్నారు ఆ డేటా కూడా మొత్తం గూగుల్ దగ్గర. అంటే సో గూగుల్ హ్యాస్ 200+ products which you can use it for free. Okay, and yes, so here you can see there are more than 6,000 products of Google that are available on the marketplace. Marketplace అంటే what are the గూగుల్ సెర్చ్ ఇంజిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే,
there are different type of products and most of the products of Google are free except few, like Google Ads కానీ Google Apps or Google Wallet. Google Wallet అంటే ఏంటంటే ఇప్పుడు Google Pay ఉంది కదా, you can use it for free, అర్థమైందా? బట్ ఏంటంటే కొంతవరకే యూజ్ చేయొచ్చు గూగుల్ పేని. సో అలాగే సమ్ అదర్ టూల్స్ ఉన్నాయి, దట్ ఈస్ గూగుల్ యాప్స్, సమ్ అదర్ ప్రోడక్ట్స్ లైక్ గూగుల్ ప్రీమియం ఈమెయిల్స్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెయిడ్ అనమాట. Google itself is bringing most of the businesses online through Google My Business. Yeah, that's what I told you guys. Google My Business ద్వారా anyone can create their own free website, which means Google is encouraging all the people to create online website. Even you can create it for your individual boss. Okay. And sir, what are the other resources of income of Google other than cloud storage and paid apps? Google AdSense, దాని గురించి కూడా చెప్తా అండి మనోజ్, డోంట్ వరీ. And why Google mostly gives their products for free? Because it wants to keep user engaged with the Google. Obviously నేను ఇప్పుడు చెప్తున్నదే. And the more people engage with the Google, more information Google collects. అంతే కదా, మీరు ఎన్ని గూగుల్ యాప్స్ వాడితే అంత గూగుల్ మీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని లాగేస్తుంది. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ గూగుల్ కలెక్ట్స్ ఫ్రమ్ యూజర్, the more better ads it can show to the users. More people will use Google AdWords, more money Google makes. This is how Google makes 96% of its revenue. అర్థమైందా? అంటే ఏంటంటే మీరు ఎంత యూజెస్ చేస్తే గూగుల్ని, యూ కెన్ గెట్ అన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, రైట్? సో అన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి కదా మీకు, గూగుల్ యాడ్స్ అన్ని యాడ్స్ వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? సో డెఫినెట్గా యూ క్లిక్ ఆన్ దోస్ యాడ్స్. యాడ్స్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? అడ్వర్టైజర్కి ప్రతి క్లిక్కి కూడా మనీ కట్ అవుతూ ఉంటుంది. ఓకే, అర్థమైందా? అలాగే ప్రతి ఇంప్రెషన్ అంటే 1000 ఇంప్రెషన్, 1000 టైమ్స్ మీకు గూగుల్ ఏదైనా చూపిస్తే ఒక యాడ్ని, దట్ ఈస్ కాల్డ్ 1000 ఇంప్రెషన్, సిపిఎం, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అంటారు. సో ఆ టాపిక్ ఇంకా అవ్వలేదు, నేను చెప్తాను మీకు. ఓకే, నౌ ఇది అర్థమైందా? ఇఫ్ యూ యూజ్ మోర్ గూగుల్ ప్రొడక్ట్స్, దెన్ గూగుల్ కలెక్ట్స్ యువర్ information more and Google can show you the ads in a proper way. Okay, and you can more people will use Google AdWords, more money Google makes. This is how Google makes money online, 98% entire the world. Okay, so Google Ads is one of the major platforms, and Google AdWords is divided, categorized into two networks: Google Search Network, that is called text ads; Google Display Network, that is called image ads. Okay, it supports all ad formats: image, display, rich media, flash, video and text ads. మీకు ఇప్పటివరకు చెప్పాను కదా ఏంటంటే Google Ads is completely divided into, categorized into two networks అండి. Okay, so two networks అంటే ఏంటంటే not only exactly two networks, search network, display network. Search network లో text ads వస్తాయి, only text ads, and also it appears on Google and Google other partners. Google other partners అంటే ఎవరు ఉంటారండి? Google other products. Gmail లో మీరు అబ్జర్వ్ చేయగలిగితే, మీరు ఎప్పుడైనా జీమెయిల్ అబ్జర్వ్ చేశారా? మీ జీమెయిల్లో, వన్ సెకండ్, లెట్ మీ ఓపెన్ మై యాడ్. I'm sorry, this is my paid account kada, so you might not able to see. And here you can see, guys, I don't know why it's not showing now, but usually ఏంటంటే మీరు జీమెయిల్ చెక్ చేసుకుంటే, మీరు సోషల్ కానీ ప్రమోషన్స్ అన్న దీని మీదకి వెళ్తే ఆటోమేటిక్గా గూగుల్ యాడ్స్ అనేవి ప్లేస్ అవుతూ ఉంటాయి సమ్ టైమ్స్.
which means Google is taking your data and ఏంటంటే Google can advertise any ad on your Gmail. Anyway, now it's here not showcasing, but don't worry. అర్థమైందా? Google AdWords completely divides into search network. Only text ads అంటే టెక్స్టే ఉంటుంది యాడ్ మొత్తంలో. డిస్ప్లే నెట్వర్క్ అంటే ఏంటంటే ఇట్స్ అ కంప్లీట్లీ ఇమేజెస్, rich media also same like video type, flash ads, okay, and text with display. Display అంటే ఏంటి? ఫోటో అండి, ఇమేజ్ పైన టెక్స్ట్ వస్తుంది, దట్ ఈస్ వాట్ డిస్ప్లే విత్ టెక్స్ట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే గూగుల్ డిస్ప్లే నెట్వర్క్స్ లో టైప్ ఆఫ్ యాడ్స్ అన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైందా? సో యూ కెన్, if you have a business, then you can run any type of ads. Okay, now basically Google search network ఏంటంటే గూగుల్ టెక్స్ట్ యాడ్స్ అనేవి ఏంటి ఎలా ఉంటే చూద్దాం. ఇట్ ఇన్క్లూడ్ సెర్చ్ ఇంజిన్స్ లైక్ google.com, ప్రొడక్ట్ ఆఫ్ పేజ్. అంతే కదా, ఇప్పుడు మీరు సెర్చ్ ఇంజిన్ లోనే కదా చూసారు యాడ్. నేను మెజెంటో డెవలపర్స్ అని సెర్చ్ చేయగానే యాడ్స్ వచ్చినాయి చాలా. సో ఆ యాడ్స్ అనేవి ఎక్కడ చూస్తాం? ఓన్లీ గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఎందుకంటే మీరు యాడ్స్ అనేవి రన్ చేసినప్పుడు మీకు క్లియర్ గా ఒక పాయింట్ అర్థమవుతుంది. ఏంటి అంటే యూ కెన్ రన్ ద యాడ్స్. అర్థమైందా? యూ కెన్ రన్ ద యాడ్స్ అంటే యూ కెన్ రన్ ద టెక్స్ట్ యాడ్స్ ఎనీ టైమ్. మీరు నైట్ 12 o'clock రన్ చేయాలా, మార్నింగ్ 6 రన్ చేయాలా, ఎనీ టైమ్ యూ కెన్ రన్ ఆన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఇప్పుడు ఎనీ టైమ్ రన్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా చెప్పండి. 24/7. ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్ గైస్. 24/7 రన్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ ఏముండొచ్చు? వాట్ ఆర్ ద కేటగిరీ టైప్స్? E-commerce websites, yes. Next, ఇంకా మ్యాప్సా? మ్యాప్స్ ఏంటండి? మ్యాప్స్, నో, మ్యాప్స్ is wrong. Yes, e-commerce. See here, I would like to tell you one thing, Mallikarjun. E-commerce websites కూడా depends. సో వాళ్ళు నైట్ 12 వరకే రన్ చేయొచ్చు. ఓకే, బట్ ఏంటంటే యూజువల్గా ఎట్లా చేస్తారంటే B2C ఆడియన్స్ కాబట్టి ఏ కస్టమర్ ఏ టైంలో ఎలా ఉంటాడో తెలియదు. అందుకని ఏం చేస్తుందంటే లైక్ బిజినెస్ ఓనర్స్ కెన్ డిసైడ్ దట్ anyone can run any ads on Google at any time. ఎందుకు అంటే గూగుల్ వాంట్స్ టు గివ్ better user engaged, better user experience to the all users అన్నమాట. ఓకే, now health sector, medicine, social network. Social network, no. Education related, obviously no. Entertainment website, yes, he's right, Amresh. Entertainment, yes, because entertainment ads అనేవి మీకు ఎనీ టైమ్ రన్ అవుతాయి. ఎందుకంటే B2C ఆడియన్స్ కాబట్టి. ఓకే, అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, నో. ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ఏముంటాయి? దానికి గూగుల్ ఉంది కదా, యాడ్స్ రన్ చేయాల్సిన పని లేదు. ఓకే, అండ్ సో న్యూస్ వెబ్సైట్స్ might be news websites. Social networks again might be social networks. Social location on maps. One second. Social location on maps, no. Obviously no. Okay. Travel websites, no. Travel websites అనేవి ఇప్పుడు if I search for I want to travel to Vijayawada from here, సో నేను 3 o'clock కి సెర్చ్ చేస్తే బస్సెస్ ఉంటాయా? మైట్ బి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రైట్? సో ఏదైతే B2C ఆడియన్సెస్ ఉంటాయో
B2C audiences ఏవైతే ఉంటాయో, so B2C businesses can run Google ads anytime, anywhere, any location. Okay, because ఎందుకంటే if you are a business owner, you have to think, you have to run the ads for 24/7, at least 1 to 2 weeks, because you should know the pulse of the audience. ఎందుకంటే గూగుల్ యాడ్స్ ఆల్రెడీ మీకు ఇస్తుంది, అనలిటిక్స్ లో కానీ గూగుల్ యాడ్స్ లో కానీ క్లియర్ గా చెప్తుంది ఏమని, యూ కెన్ రన్ ద యాడ్స్ ఎనీ టైం, మీరు ఏ టైం అయినా రన్ చేయండి, అక్కడ యాడ్స్ లో క్లియర్ చూపిస్తుంది ఏ టైంకి ఎంతమంది వచ్చారు, ఏ టైంకి ఎంతమంది యాడ్స్ క్లిక్ చేశారు, రైట్. సో యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ and okay, now it also includes some search partners, that is ask.com, evolve.com. So ఇవన్నీ ఏంటంటే these are other search engines అండి. So child search engines అంటారు, we call it as child search engines. And ఇప్పుడు మీరు చాలా బ్లాగ్స్ కానీ ఏదైనా వెబ్సైట్ న్యూస్ వెబ్సైట్స్ కానీ ఏమైనా చూస్తూ ఉంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీటీవీ చూద్దాం ఉందండి. ఎన్డీటీవీ ఇప్పుడు ఎన్డీటీవీలో మీరు అబ్జర్వ్ చేస్తే యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ గైస్ హియర్. ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ చూసారా, సీ గైస్ ఇక్కడ చూసారా మీరు, ఇవన్నీ కూడా టెక్స్ట్ విత్ డిస్ప్లే యాడ్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా నార్మల్ ఉందనుకోండి, ఓన్లీ టెక్స్ట్ యాడ్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, స్పాన్సర్డ్ లింక్స్, దీస్ ఆర్ ద సర్చ్ పార్ట్నర్స్ అనమాట. అంటే ndtv.com has applied for a Google AdSense because Google is placing an ads here. So vimeo.com, ఓకే, vimeo.com ఎందుకు వస్తుంది, నేను మీకు మొన్న SEO చెప్పినప్పుడు ఆ వెబ్సైట్ మీదకి వెళ్ళానా లేదా, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసామా లేదా, vimeo.com అని వీడియో మార్కెటింగ్ చెప్పినప్పుడు. సో వీడియో మార్కెటింగ్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు vimeo.com అనే వెబ్సైట్ మీదకి మనం ఓపెన్ చేసాం. సో దట్స్ వై ఆటోమేటికల్లీ vimeo.com is following us. If you guys observe or not, vimeo.com is following రమ్మీ ప్యాషన్, బికాస్ యూ మే లైక్ రమ్మీ ప్యాషన్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ మై సర్చ్ హిస్టరీ. నేను ఎప్పుడో రమ్మీ కోసం సెర్చ్ చేశాను, బికాస్ వీఆర్ వర్కింగ్ విత్ వన్ క్లయింట్ Play24. సో వీఆర్ ఓపెనింగ్ దట్ వెబ్సైట్. సో గూగుల్ హ్యాస్ టేకెన్ ద హిస్టరీ ఆఫ్ ద పర్టికులర్ యాడ్, అర్థమైందా. సో అందుకోసమని ఆ యాడ్స్ ని నాకు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ సో ఇలా యూ కెన్ సీ ఎనీ యాడ్స్ అండి, నో వరీస్. ఓకే, అర్థమైందా మీకు. గైస్, డిడ్ యూ అండర్స్టాండ్ అబౌట్ ద టెక్స్ట్ యాడ్స్ అండ్ సర్చ్ పార్ట్నర్స్? ఓకే, cool. Now see guys, here ఇక్కడ చూస్తే everything you want to show your, every time you want to show your ad on search network, you cannot exclude google.com, but you can include or exclude search partner sites. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా గూగుల్ యాడ్స్ రన్ చేయాలి అనుకుంటే google.com లో, అంటే ఏంటి, గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో యాడ్ రాకుండా మనం చేయలేము. అయితే మీరు సెర్చ్ పార్ట్నర్స్ పైన అడ్వర్టైజ్ చేయాలా వద్దా అనేది ఈ google.com, ఇక్కడ ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి గూగుల్ టైప్స్ యాడ్స్ లో. వన్ ఈజ్ గూగుల్ అండ్ అదర్ వన్ ఈజ్ గూగుల్ పార్ట్నర్స్. సో ఇఫ్ యూ వాంట్ టు షోకేస్ ద యాడ్ ఆన్ google.com, yes, you can strictly follow the google.com. నో, లైక్ నాకు google.com వద్దు అనట్లేదు, ఎందుకంటే గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ మీరు ఎప్పుడైతే ఆప్షన్ పెడతారో గూగుల్లో కనిపిస్తుంది, అలాగే జీమెయిల్లో కనిపిస్తుంది, అలాగే గూగుల్ యాడ్సెన్స్ ఏవైతే పార్ట్నర్స్ ఉంటారో వాటన్నిటిలో కూడా గూగుల్ యాడ్స్ అనేవి కంటిన్యూస్ గా కనిపిస్తూ ఉంటాయి.
Okay. Okay. And one more thing, ఏంటంటే, I would like to, tell you one thing, right? So, search engine marketing లో ఏదైనా మెజర్ చేయాలి. ఇప్పుడు అసలు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది ఎందుకు వాడతాం? ఎస్ఈఓ అనేది దేనికి వాడుతున్నాం? కీవర్డ్స్ టాప్ లో రావడానికి, రైట్? సో అనేది ఎస్ఈఎం ఎందుకు వాడుతున్నాం అంటే, ఎస్ఈఎం హెల్ప్ యూ టు ఇంప్రూవ్ ద ట్రాఫిక్ ఆఫ్ యువర్ వెబ్సైట్, ఇంప్రూవ్ ద పెయిడ్ ట్రాఫిక్, ఇంప్రూవ్ ద పెయిడ్ యాడ్స్. లైక్ యూ కెన్ గెట్ ద లీడ్స్ ఆన్లైన్. ఇన్స్టెంట్ గా నీ వెబ్సైట్ కి యూజర్స్ రావాలన్నా, ఇన్స్టెంట్ గా లీడ్స్ కావాలి అన్నా, ఓకే, ఇన్స్టెంట్ గా బ్రాండింగ్ కావాలి అనుకున్నా, then you can go for SEO. అయితే ఎస్ఈఓకి ఎస్ఈఎంకి డిఫరెన్స్ ఏంటంటే, ఎస్ఈఓ హెల్ప్ యూ టు గెట్ ద ట్రాఫిక్ ఇన్ ఆన్లైన్ ఇన్ ఆర్గానిక్ వే. ఎస్ఈఎం హెల్ప్ యూ టు గెట్ ద ట్రాఫిక్ ఇన్ ఆన్లైన్ ఇన్ ఏ ఇన్స్టెంట్ వే. అంటే అది స్లో పాయిజన్, ఇది ఫాస్ట్ పాయిజన్ అనమాట. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అర్థమైందా? So SEO is all about organic process. SEM is all about paid process. If you have a budget, then you can go for paid process. If you don't have a budget, then go for SEO process. Now, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గూగుల్ సెర్చ్ నెట్వర్క్స్ only supports one ad format, that is text ad. It does not support image ads, video ads, rich media ads, flash ads, video ads అనేవి. అంటే ఏంటంటే మీరు గూగుల్లో ఏదైనా ఎప్పుడైనా సెర్చ్ చేసినప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ యాడ్సే వస్తాయి, అవునా? మీకు వీడియో యాడ్స్ రావడం కానీ, ఇమేజ్ యాడ్స్ రావడం కానీ ఇవేవి ఉండవు అనమాట. ఎందుకంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద టెక్స్ట్ యాడ్స్. అంటే టెక్స్ట్ యాడ్స్ అంటే ఏంటి? యూ కెన్ రన్ ద సెర్చ్ నెట్వర్క్ యాడ్స్. సో అయితే ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్పాలి. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సో యూ షుడ్ లెర్న్ ద గూగుల్ యాడ్స్. ఎందుకంటే గూగుల్ యాడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ అ పబ్లిషర్ నెట్వర్క్. ఓకే. అయితే ఈ పబ్లిషర్ నెట్వర్క్ లో ఏమేం పాయింట్స్ అనేవి చేయాలి అంటే, యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద బడ్జెట్ ఫస్ట్. బడ్జెట్ బాగుండాలి, మీ వెబ్సైట్ బాగుండాలి, మీరు రాసే యాడ్స్ బాగుండాలి. ఓకే, ఇవి మూడు బాగుంటే దెన్ డెఫినెట్ గా గూగుల్ యాడ్స్ ఎస్ఈఎం లో సక్సెస్ అవ్వచ్చు. Someone has asked me, did you implement SEM for your DITS? Yes, we implemented. We got many leads, and also we have implemented recently for our customer, which is Video Cabs. Video Cabs is, it's like Ola and Uber. So we have run the campaigns, and recently, ఎందుకంటే కరోనా వచ్చింది కాబట్టి we stop running advertisement, but we have run many ads on for our business, for our clients. Okay, and also we have run very good ads for Google ads and Facebook ads. We run many. We'll show you guys. This is what the theoretical part అయితే, then I go with మీకు ప్రాక్టికల్ గా ఎలా చేయాలో చూపిస్తాను. What are the prerequisites to apply SEM for any website? That's what SEM కి ఏ వెబ్సైట్ కైనా SEM అనేది చేయాలి అంటే మీ వెబ్సైట్ ఫస్ట్ బాగుండాలి, అండ్ మీ బడ్జెట్ అనేది రెడీగా ఉంచుకోవాలి. మీరు ఏ సర్వీసెస్ సెల్ చేద్దాం, ఏ ప్రోడక్ట్ సెల్ చేద్దాం అని డిసైడ్ అవ్వాలి. అండ్ ఫైనల్లీ యాడ్స్. మీరు రాసే యాడ్స్ ఉంటాయి చూసారా? రాసే యాడ్స్ అంటే ఏంటి? ఇక్కడ మీరు ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవ్వండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా, ఈ యాడ్ ఉందా, ఇదంతా ఎవరు రాస్తారంటే ఓన్లీ డిజిటల్ మార్కెటర్ కెన్ రైట్ దిస్ యాడ్. అంటే గూగుల్లో డబ్బులు పెట్టేస్తున్నాం కదా, మన యాడ్ వచ్చేస్తుంది అనుకోవడం ఇట్స్ అ ఫూలిష్ థింగ్. యూ హ్యావ్ టు రైట్ దిస్ యాడ్.
you have to write this URL, you have to write this headline, you have to write this description. ఇలా వచ్చేటట్టు దీస్ వీ కాల్ ఇట్ as సైట్ లింక్స్. ఓకే, ఇవన్నీ సైట్ లింక్స్ అన్నమాట. ఓకే, అండ్ మీరు ఇక్కడ ఇంకా చూస్తే ఫోన్ నెంబర్స్ కూడా కొన్నిసార్లు ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఎక్స్టెన్షన్స్, యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటారు. మీకు చెప్తా, ప్రతిదీ చెప్తా, డోంట్ వరీ. ఓకే, బట్ ఏంటంటే SEM అనేది రన్ అవ్వాలి అంటే, ఒక క్యాంపెయిన్ రన్ చేయాలి అంటే మీ వెబ్సైట్ కి బెటర్ UI UX ఉండాలి. ఓకే, బెటర్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ యాడ్ కాపీస్ బాగుండాలి, అండ్ బడ్జెట్ బాగుండాలి, అండ్ ఏ బిజినెస్ ని సెల్ చేద్దాం అనుకుంటారో తెలియాలి. సో దీస్ ఆర్ ద త్రీ రిక్వైర్మెంట్స్. ఆన్సర్ క్లియర్? మల్లికార్జున్ క్లియర్? Okay, cool. Here you guys can see Google search network only supports one ad format. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు గూగుల్లో చూసామా, అది ఓన్లీ ఏంటి టెక్స్ట్ ఫార్మాట్ ఒకటే ఉంది. దెర్ ఈస్ నో అదర్ ఫార్మాట్స్. ఇమేజ్ యాడ్స్ కానీ, వీడియో యాడ్స్ కానీ, ఫ్లాష్ యాడ్స్ కానీ, సమ్ అదర్ రిచ్ మీడియా యాడ్స్ కానీ ఏమీ లేవు, రైట్? మొబైల్ యాప్ యాడ్స్ కానీ ఏమీ ఉండవు. ఓన్లీ టెక్స్ట్ యాడ్స్ ఇన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్, దట్ ఈస్ గూగుల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ విచ్ కెన్ యూ ఇంప్లిమెంట్ by SEM concept. Now, so it's a Google Display Network. It has more than 300 million websites that are part of this network. ఎందుకంటే గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక NDTV ఎలా అయితే చూపించాను ఒక పార్ట్నర్ కింద, అలాగా 300 మిలియన్ వెబ్సైట్స్ ఉన్నాయి. అయితే వాళ్ళకి యాడ్స్ ఎలా వస్తున్నాయి? వాళ్ళకి యాడ్స్ వస్తే అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు NDTVలో మీరు ఒక యాడ్ చూస్తారు, ఆ యాడ్ రావడం వల్ల వాడికి అడ్వాంటేజ్ ఏంటి అంటే, Google is paying to the, మీరు అబ్జర్వ్ చేస్తే Google is paying to NDTV. ఎట్లా? దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ యాడ్స్, రెక్టాంగులర్ యాడ్, స్క్వేర్ యాడ్, బంపర్ యాడ్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ ఫార్మాట్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను సూన్, వెరీ సూన్, డోంట్ వరీ. ఓకే, నౌ ఇక్కడ ఏమంటాడంటే 300 మిలియన్ వెబ్సైట్స్ ఉన్నాయి పార్ట్నర్ అయ్యి. అంటే డిస్ప్లే యాడ్స్ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ వాట్ ద డిస్ప్లే యాడ్. ఇదిగోండి, ఇది ఒక డిస్ప్లే యాడ్, అవునా? చూసారు ఇక్కడ, ఇది ఒక డిస్ప్లే యాడ్, అలాగే ఇది ఒక డిస్ప్లే యాడ్, ఇది ఒక డిస్ప్లే యాడ్. సో ఇలా మీరు అబ్జర్వ్ చేయగలిగితే దేర్ ఆర్ లాట్ మోర్ డిస్ప్లే యాడ్స్. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ యాడ్స్ వస్తూనే ఉంటాయి. అంటే గూగుల్ ఈజ్ పేయింగ్ టు ద NDTV. అయితే ఎంత పే చేస్తుంది? 1 రూపీయా, 10 రూపీసా, డిపెండ్స్. అది కూడా విల్ టెల్ యూ. సో ఇక్కడ చూడండి, ఓన్లీ 5% ఆఫ్ పీపుల్ గో టు ద google.com. The rest 95% ఆఫ్ పీపుల్ గో టు ద అదర్ వెబ్సైట్ టు ఎక్స్పీరియన్స్ ద కంటెంట్ ఆఫ్ వెబ్సైట్. అంతే కదండి. నేను NDTVకి ఎందుకు వచ్చాను? న్యూస్ కోసం వచ్చాను, రైట్? నేను ఒక లాస్ట్ వీక్ అప్లోడ్ చేద్దామని. అయితే వీడు ఏమంటున్నాడు, నేను అప్పుడు సడన్ గా లాగిన్ అయ్యి లాగౌట్ అయిపోయాను. ఐ డిడ్ంట్ డూ ఎనీ యాక్టివిటీ. అయితే ఇప్పుడు వీడియో యాడ్స్ ఈజ్ ఫాలోయింగ్ మీ. ఏమంటాడంటే, బూస్ట్ యువర్ వీడియోస్, రెడ్యూస్ యువర్ వర్క్ లోడ్. క్లిక్ చేస్తే డెఫినెట్ గా vimeo.com వెలుగుతాడు. ఇట్స్ ఓపెనింగ్. సో does banking websites implement SQL? But they are secure. No. Banking websites ఏమి పెట్టవండి యాడ్స్ అని. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్ అని కొడదాం. సో లేదు అంటే పర్సనల్ లోన్. చూసారా, మనీ బజార్ ఇండియా, ఇవి డైరెక్ట్ బ్యాంక్స్ కావు, అవునా? వీళ్ళందరూ ఏంటంటే దీస్ ఆర్ ద వెబ్సైట్స్. అంటే వీళ్ళ వెబ్సైట్కి వెళ్తే వాళ్ళు దీంట్లో చెప్తారనమాట, ఈ వెబ్సైట్లో ప్రతిదీ చెప్తారు. ఏమని, బ్యాంక్ లోన్స్ తీసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది అని.
చూసారు ఇక్కడ లోన్కి అప్లై చేయాలి అంటే మీకు ఎంత లోన్ కావాలి, ఏ స్టేట్ మీది, ఏ డిస్ట్రిక్ట్ మీది, ఇవన్నీ అడుగుతాడు. అయిన తర్వాత దెన్ సేల్స్ పీపుల్ ఎంటర్ అవుతారు. సేల్స్ పీపుల్ ఇంకా కాలింగ్ మీద కాల్స్ చేస్తూ ఉంటారు. లోన్ తీసుకున్నంత వరకు మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి, సార్ తీసుకోండి సార్ లోన్ అంటారు. ఓకే అమరేష్, మీ డౌట్ క్లియర్ అయిందా? దట్స్ కూల్. ఓకే okay, and now see guys, here these are the what we call value propositions of Google Ads. ఏంటి అంటే గూగుల్ యాడ్స్ చేయడం వల్ల ఏమొస్తుంది, you can get more reach, you can get relevance అంటే టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎవడు పడితే వాడు రాడు, ఎందుకంటే యు ఆర్ టార్గెటింగ్ టు ద రైట్ ఆడియన్స్. ఎట్లా గూగుల్ యాడ్స్ అనే కాన్సెప్ట్ రైట్ యాడ్స్ అనేవి ప్లేస్ చేస్తున్నారు రైట్ యూజర్, అలాంటప్పుడు దట్స్ రిలవెంట్. అండ్ ఆర్ఓఐ అంటే ఏంటి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంటే మీరు ఏదైతే డబ్బులు పెడతారో దానికి తగ్గట్టు డబ్బులు వస్తాయని చెప్తారు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్. ఓకే నౌ అర్థమైందా ఈరోజు క్లాస్ ఇప్పటి వరకు గైస్? Guys, please say yes if you guys understand the session, the basic session of SEM. Can we call it affiliate marketing, sir? Malikarjun, absolutely no, because affiliate marketing is other strategy. Adi kuda cheptalenu tarvata. And but it's not a part of SEM. Sir, if you implement good SEO for our website, then if you also opt for advertising, yes, you can opt it, no problem, Madhu. Is it possible to see our website on top of the search results every time within less time, or tough time we implement good in SEO? Yes, see, if you are good at SEO, boss, I understand. Okay, buy shoes online keyword me top లో వస్తున్నారు. ఓకే, బట్ బై నైకీ షూస్ అనే కీవర్డ్ మీరు లేరు అసలు ఎక్కడ. నేను అప్పుడు ఏం చేయొచ్చు, యూ కెన్ రన్ పెయిడ్ యాడ్స్, దట్ ఈస్ SEO. అర్థమైందా? సో ఏమవుతుందంటే యూ కెన్ గెట్ మోర్ సేల్స్ ఆన్లైన్. మధు, మీ డౌట్ క్లియరా? ఓకే, సో నేను యాక్చువల్లీ తెలుగులోనే చెప్పాను చాలా వరకు. ఐ థింక్ 166 మెంబర్స్ ఆర్ ఆన్లైన్. ఐ డోంట్ నో వై అదర్ పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్. అంటే మీకు అర్థం కావట్లేదా, లేకపోతే నేను చెప్పడం ఏమైనా ఫాస్ట్గా చెప్తున్నానా, లేదు అంటే నేను చెప్పే లాంగ్వేజ్ మీకు అర్థం అవ్వట్లేదా? సో ప్లీజ్ గైస్, సో ప్లీజ్ రెస్పాండ్ మీ సో దట్ ఐ కెన్ గివ్ మోర్ ఇన్పుట్స్. Okay, see guys, this is for the basic part of SEM. సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే మీరు గూగుల్లోనే చేయొచ్చా, సో వేరే సర్చ్ ఇంజిన్లో చేయలేమా అని ఏమి ఉండదు. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బింగ్ యాడ్స్ చూద్దాం. సో యూ కెన్ ఆల్సో డూ అడ్వర్టైజ్మెంట్ ఆన్ బింగ్ యాడ్స్, అండ్ the other platform would be Quora.com, Quora Ads. ఇక్కడ మీరు చూస్తే, see guys, you can do start advertisements on Bing Ads as well. That's Microsoft. And you can do ads on SEM, like SEM అంటే ఏంటంటే it's all about paid advertising అన్నమాట. You can run any paid ads, ఏ paid ad అయినా సరే you can run multiple platforms available. So multiple platforms అంటే ఏంటి, ఇప్పుడు చెప్పాను కదండి, మల్టిపుల్ యాడ్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి,
టెక్స్ట్ యాడ్స్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఇమేజ్ యాడ్స్ అవ్వచ్చు, వీడియో యాడ్స్ అవ్వచ్చు, మొబైల్ యాప్ యాడ్స్ అవ్వచ్చు, అండ్ ఈకామర్స్ యాడ్స్ అంటే ఏంటంటే పిఎల్ఏ, ప్రోడక్ట్ లిస్టింగ్ యాడ్స్. ఓకే, ఈకామర్స్ ఇప్పుడు మీరు ఏదైనా ఈకామర్స్ యాడ్ ఒకటి చూద్దామండి రఫ్గా, లైక్ యూ గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే బై షూస్ ఆన్లైన్. సో ఐ సర్చ్ హియర్. సో హియర్ యూ కెన్ సీ ద యాడ్ హియర్, రైట్ ఇన్ బాక్స్ అంట. ఓకే, సో ఇక్కడ మీరు ఇఫ్ యూ యూజ్ న్యూ సెర్చ్ ఇంజన్, మీరు కొత్త సెర్చ్ ఇంజన్ యూజ్ చేస్తే, అంటే ఏంటంటే కొత్తది అంటే మనం ఎక్కడి నుంచి తేలేము, కొత్తది అంటే ఏం కాదు, హిస్టరీ డిలీట్ చేస్తే యూ కెన్ సీ ఫ్రెష్ బ్రౌజర్ అనమాట. సో చూస్తే మీకు ఇక్కడ యూనో ఈ పార్ట్ దగ్గర కంప్లీట్ గా షూస్ తాలూకు ఇమేజెస్ వస్తూ ఉంటాయి అవునా, స్పాన్సర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దట్ ఈస్ ప్రోడక్ట్ లిస్టింగ్ యాడ్, వీ కాల్డ్ ఇట్ యాజ్ పిఎల్ఏ యాడ్స్. అయితే ఏ టైప్ ఆఫ్ యాడ్స్ అయినా సరే యూ కెన్ రన్ ఎనీవేర్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎవరిది, ఐ మీన్ బింగ్ ఎవరిది, మైక్రోసాఫ్ట్ వాడిది. If you want to advertise here, yes, you can advertise. But why people are using only Google ante, most of the audiences are spending more time on Google, and also it's a user friendly. Okay. Okay, and Manoj is asking me question, sir, can we implement SEO and SEM both at same time? Yes, you can run. And Google algorithm can find traffic equally. Excellent question by Manoj. Appreciate it. ఎందుకు అంటే యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. సో ఇంత ట్రాఫిక్ వస్తుంది కదా మీ వెబ్సైట్ కి. గూగుల్ యాడ్స్ లో నేను ఒక 1 lakh తో బడ్జెట్ రన్ చేశాను, అరౌండ్ ఒక 10 lakhs మెంబర్స్ వచ్చారు. అయితే సో అది ఎస్ఈఓతో ఇంపాక్ట్ అవుతుందా? నో, బికాస్ గూగుల్ అల్గారిథమ్స్ రివీల్స్ అండ్ సేయింగ్ దట్ యూ కెనాట్ calculate the organic traffic into ads traffic into organic. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పెయిడ్ ట్రాఫిక్ ఏది కూడా ఆర్గానిక్ ట్రాఫిక్ కింద క్యాలిక్యులేట్ అవ్వదు. సో డోంట్ వరీ, ఏ ట్రాఫిక్ ఆ ట్రాఫిక్. అంటే ఎస్ఈఓ ఇంప్లిమెంట్ చేసే ట్రాఫిక్ ఎస్ఈఓనే, ఎస్ఈఎం ఇంప్లిమెంట్ చేసే ట్రాఫిక్ ఎస్ఈఎంనే. ఓకే, అండ్ ఎస్ఈఎంకి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే యాడ్స్ రన్ చేయగలరు, డబ్బులు లేకపోతే మళ్ళీ అగైన్ దేనికి వస్తారు? ఇఫ్ యూ హ్యావ్ ఎ మనీ దెన్ యూ కెన్ implement SEM. If you don't have a money, then again go for the SEO. Okay. Now, so you tell me guys, which one you prefer? మీకు అర్థమై ఉంటుంది కదా SEO కి SEM కి డిఫరెన్సెస్ కూడా. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు? Which one you guys prefer? Okay, so most of the people are telling that SEO is fine, but I suggest both. ఎందుకు అంటే హెచ్సిఎం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు రియల్మీ ప్రో అనేది ఏదో వెబ్సైట్, సారీ OnePlus అనే వెబ్సైట్ లాంచ్ అయిందండి మొన్న. ఓకే, సో OnePlus అనే వెబ్సైట్ లాంచ్ అయింది. నేను కొనాలి అంటే నేను డెఫినెట్గా పెయిడ్ యాడ్స్ రన్ చేయాలి. ఆర్గానిక్గా నేను అప్పటికప్పుడు ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేయగలను నా వెబ్సైట్కి? డెఫినెట్లీ నో, రైట్? అంటే సో టాప్ ట్రెండింగ్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, సేల్స్ ఇన్స్టాంట్గా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ యూ గో ఫర్ SEM ఓన్లీ. యూ కెనాట్ ఇంప్లిమెంట్ ప్రాపర్, విచ్ మీన్స్ యునో, అంటే until unless if you guys, I mean if people search for new mobiles in India, buy new mobiles in online or buy new mobiles in India, then your website will come. వచ్చినప్పుడు ఏముంటుంది? సో డెఫినెట్గా ఫ్లిప్కార్ట్ సర్చ్ బార్లోకి వెళ్ళి చెక్ చేస్తారు న్యూ మొబైల్స్ అని, అప్పుడు యూ కెన్ ఫైండ్ ద న్యూ మొబైల్స్. ఓకే, బట్ ఇఫ్ సమ్వన్ ఈజ్ సర్చింగ్ ఫర్ OnePlus న్యూ మోడల్, then definitely you go for the SEM because people start clicking on the ads. Okay.
Yes, in that scenario, SEM is only the option. Okay. Now, so I take a doubt. So, which ads are better? Only text ads or which means display ads? Okay. So, basically, ఏంటంటే based on the product or service, you have to choose the ad types. Okay. If it is B2C, e-commerce, yes, depends on the campaign. Yes, ఏంటంటే ఇప్పుడు నాది ఒక e-commerce website, then I definitely go with more and more with the display. Okay. నాది e-commerce website కాదు, నాది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. సో డిస్ప్లే యాడ్స్ లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కూడా కాదు, ఒక ఎంటర్టైన్మెంట్ సైట్ లో నా యూజర్ ఉంటాడా కస్టమర్. సో పీపుల్ ఎక్కడ ఉంటారు? సో పీపుల్ డెఫినెట్లీ హ్యాంగింగ్ ఆన్ ఓన్లీ గూగుల్. సో because people are more and more searching in online, and also they are using only Google in the working hours. అంతే కదా, అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ పీపుల్ అంటే ఎప్పుడు బిజినెసెస్ అన్ని ఎప్పుడు అవుతాయండి? మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకే కదా, అవునా కదా? సో ఆ టైంలోనే పీపుల్ స్టార్ట్ సర్చింగ్ ఇన్ గూగుల్. సో సర్చ్ చేసినప్పుడు దెన్ యూ కెన్ ఫైండ్ అ లాట్ ఆఫ్ యాడ్స్. అర్థమైందా? అంటే ఏంటంటే ప్రోడక్ట్స్ లో కూడా 2 టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ B2B అండ్ B2C. B2C ప్రోడక్ట్ అంటే ఏంటి? ఒక పెన్ అమ్మాలి అనుకుంటున్నా, ఎస్ ఐ కెన్ డైరెక్ట్లీ సెల్ ద పెన్. ఒక సాఫ్ట్వేర్ అమ్మాలనుకుంటున్నా, సో డూ ఐ నీడ్ టు సెల్ దట్, ఐ మీన్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు సెల్ ద సాఫ్ట్వేర్ టు ఎంప్లాయీ ఆర్ జనరల్ యూజర్? ఈజ్ ఇట్ పాసిబుల్? No, right? So it's all depending upon the your business. So you have to check what your business is, where your audience hanging. Okay, e type of analysis cheskogalagaలి. This is called the basic, search analysis antam. We call it as search analysis. Okay, SEM analysis or ad type analysis. So ఇవన్నీ ఏంటంటే based on your business, then you can go for either it's a text ads or display ads. Okay. Now I'm going to, I'm going to tell you one more thing, right? Now, మనకి SEO లో ఒక పాయింట్ చెప్పాను. వాట్ ఎవర్ ద యూజర్ సెర్చ్ ఇన్ గూగుల్, వీ కాల్ ఇట్ యాజ్ కీవర్డ్ ఆర్ సెర్చ్ టర్మ్ ఆర్ సెర్చ్ క్వెరీ, రైట్? యా. సో అయితే ఇక్కడ గూగుల్ యాడ్స్ లో ఏంటంటే వీ కాల్ ఇట్ యాజ్ కీవర్డ్ టైప్. అంటే ఏంటంటే గూగుల్ సెర్చ్ లో చేసేది వేరే, అయితే అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్ లో యూజ్ చేసే పాయింట్ ఏంటంటే, అడ్వర్టైజ్మెంట్స్ లో యూజ్ చేసే పాయింట్ ఏంటంటే కీవర్డ్ టైప్స్ అన్నమాట. అంటే బ్రాడ్ కీవర్డ్ అని, ఎగ్జాక్ట్ కీవర్డ్, బ్రాడ్ మ్యాచ్ మాడిఫైయర్, ఫ్రేజ్ కీవర్డ్ అని ఇలా కొన్ని ఉంటాయన్నమాట. ఓకే, అర్థమైందండి? Now, see guys, here you can see free listings are the website or results that appear below the top ad slots. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ like Amazon is spending 10,000 rupees today, Myntra is spending 15,000 today, and Snapdeal is spending 20,000 today. సో అయితే టాప్ లో యాడ్ రావాలి అంటే ఏం చేయాలి? వాట్ ఆర్ ద మెట్రిక్స్ అంటే ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద యాడ్ కాపీ. అంటే వి కాల్డ్ ఇట్ యాజ్, అంటే SEM లో మెజర్స్ అన్నమాట. దీస్ ఆర్ ద మెజర్స్. ఇంప్రెషన్, క్లిక్, కన్వర్షన్ ఎలాగో, యాడ్ కాపీ, కీవర్డ్ టైప్స్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ ఇన్ SEM.
అంటే యాడ్ కాపీస్ అంటే ఏంటి, వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ద యాడ్ దట్ వాజ్ రిటన్ బై digital marketer, which is we called it, I mean we already, like we called it as, hello, yeah, I'm sorry. So we called it as you know, search ad అవ్వచ్చు, display ad అవ్వచ్చు, ఏ type of ad అయినా సరే, okay అది. Now, so basically, you know, if you want to do any ATM campaign, you must know about these things, and listen carefully. Impression, click, conversion, and యాడ్ టైప్, కీవర్డ్ టైప్. ఎందుకంటే యాడ్ కాపీస్ అనేవి డిఫరెంట్ టైప్స్ లో రాయొచ్చు, అలాగే కీవర్డ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. అండ్ ద అదర్ కాన్సెప్ట్ ఈజ్ ల్యాండింగ్ పేజ్. ల్యాండింగ్ పేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ల్యాండింగ్ పేజ్ బేసిక్ జీరోని డిజిటల్ మార్కెట్. ల్యాండింగ్ పేజ్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు నేను ఒక యాడ్ క్లిక్ చేయగానే ఈ వీడియో దీనికి వచ్చానా, దిస్ ఈజ్ కాల్డ్ ల్యాండింగ్ పేజ్. వాట్ ఎవర్ ద వెబ్ పేజ్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ సేల్స్ ల్యాండింగ్ పేజ్. అర్థమైంది? సేల్స్ ల్యాండింగ్ పేజ్ అంటాం నేను. ఓకే, సేల్స్ ల్యాండింగ్ పేజెస్ ఆర్ డిఫరెంట్, నార్మల్ ల్యాండింగ్ పేజెస్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్ ఆర్ ల్యాండింగ్ పేజ్ మార్కెటింగ్ ఆర్ ల్యాండింగ్ పేజ్ డిజైన్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్సెప్ట్ ఇన్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ యాక్టివిటీ. ఓకే, యూ షుడ్, అంటే ఇందాక ఎవరు క్వశ్చన్ అడిగారు, ఎస్సిఎం సక్సెస్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ద పారామీటర్స్ అని. పారామీటర్స్ అంటే ఏంటంటే యూ హ్యావ్ టు రైట్ బెటర్ యాడ్ కాపీ, ఓకే, and you have to check your website UI UX, and then you have to check the budget of your ads. అంటే ఇక్కడ బడ్జెట్ అనేది 500 పెట్టనా, 1000 పెట్టనా, 2000 పెట్టనా అని కాదు. ఎంత అమౌంట్ అనేది యు ఆర్ స్పెండింగ్ అండ్ హౌ లాంగ్ యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ ద యాడ్స్. ఇప్పుడు నేను 2 days ఐ మీన్ 2 days యాడ్స్ ప్రిపేర్ చేసేసి మళ్ళీ 2 days అయిపోయిన తర్వాత యాడ్ క్యాంపెయిన్ ఆపేస్తాను అంటే you might not get, or you may not get right results, you may not get right leads for your business, because search engine marketing ad campaign, whatever the ads you are writing or showcasing, it takes time to get serving అనమాట. అంటే ఒక యాడ్ అనేది మీకు రైట్ యూజర్ కి సర్వ్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ మినిమం 24 hours to 48 hours టైం. అంతే కదా, ఇప్పుడు నేను ఏదో యాడ్ పెట్టాను బడ్జెట్ పెట్టే కానీ వచ్చేయాలి కాదు. రైట్ యాడ్స్ కి, రైట్ యూజర్స్ కి రైట్ యాడ్స్ అనేవి అప్రోచ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు క్రియేట్ ద క్యాంపెయిన్ అండ్ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 24 hours to 48 hours. ఎందుకంటే మీరు ప్రిపేర్ చేసిన యాడ్ ఏదైతే ఉంటుందో ఇట్ గోస్ టు ద ఆప్షన్స్. ఆప్షన్స్ అంటే ఏంటి, రివ్యూలోకి వెళ్తుంది. రివ్యూలోకి వెళ్ళిన తర్వాత మీలాగే చాలా మంది యాడ్స్ రాస్తారు కదా వైజాగ్ లొకేషన్ లో, ఆ కేటగిరీ యాడ్స్ అన్ని టిక్ చేసుకుంటారు. ఏ యాడ్ బాగుంది, ఏ యాడ్ బాగాలేదు, ఏ వెబ్సైట్ బాగుంది, ఏ వెబ్సైట్ బాగాలేదు, వీడు ఏ కీవర్డ్ పెట్టాడు, వాడు ఏ కీవర్డ్ పెట్టాడు, ఏ కీవర్డ్కి ఎంత బడ్జెట్ పడింది. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ అన్ని ట్రాక్ చేస్తుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే ఆప్షన్ ఇన్సైట్స్. వీ కాల్ ఇట్ యాజ్ గూగుల్ యాడ్స్ ఆప్షన్ ఆర్ ఎస్సిఎం ఆప్షన్ ఇన్సైట్. ఓకే గైస్, అర్థమైందా? 1 second guys.
Okay. See guys, this is what the basic Google Ads presentation. Okay. Now, ఇక్కడ ఏంటంటే చూడండి, డూయింగ్ SEO is very tedious task. It may take 6 months to 8 months for the site to appear in the free listing. అంతే కదా, టాప్ లో రావాలంటే you have to put lot of time. And also with ever changing nature of Google algorithms, they are inconsistent. ఎందుకంటే మనం ఎంత చేసినా సరే గూగుల్ వాడు ఏం చేస్తాడంటే, అంటే ఇది ఎవరికి అంటే, ఇఫ్ యూ డోంట్ యూజ్ ప్రాపర్ SEO, then your website get penalized. If you use right SEO, then definitely you are on top. Okay. And ఇక్కడ ఏమంటున్నాడు అంటే, AdWords is the surest for the sure way to get ROI. అంతే కదా, you are spending lot of money. You know how to run the ads. You know how to write the ads. You know how to choose the right keywords. And ఎంత బడ్జెట్ పెట్టాలి. ఇప్పుడు అంతే కదా, మీరు ఇక్కడ గూగుల్లో ఏది క్లిక్ చేసినా సరే, పెయిడ్ యాడ్స్ మీద ఏది క్లిక్ చేసినా సరే, ఇప్పుడు లైటింగ్ బాక్స్ ఉందా, నేను ఇక్కడ క్లిక్ చేసిన యాడ్ పైన ఈ ఈ ఎవడైతే ఉన్నాడో ఈ వెబ్సైట్ వాడికి ఈ క్లిక్ కి అట్లీస్ట్ ₹1 అవ్వచ్చు, ₹40 అవ్వచ్చు, ₹50 అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ అగైన్ ద కాంపిటీషన్. ఓకే, అదేనా? సో ఎంత బడ్జెట్ అంటే, బడ్జెట్ అంటే నేను ఈ రోజు ఒక ₹1000 పెట్టేశాను, అయితే ₹1000 కి ఎన్ని ఇంప్రెషన్స్ వస్తాయి, ఎన్ని క్లిక్స్ వస్తాయి, ఎన్ని సేల్స్ అవుతాయి అనేది యూ కెనాట్ మెజర్. యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ఏ ప్రాపర్ వే. Okay. Now it's all about the ROI. If you go for the SEM campaign, then you can get very good ROI. Okay. And finally, there are 3 slots that ads can appear on google.com. Google lo meeku previous ga right ads undevi. Now Google has disabled the right ads. Avuna kada? Endukante you can find only 4 to 5 ads in Google search or 5 to 6 ads. ఎందుకంటే గూగుల్లో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ యాడ్స్ ఏమి రావు. రైట్ సైడ్ యాడ్స్ అంటే ఏంటి? See guys, here రైట్ సైడ్ యాడ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు, అవునా? ఓన్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ యాడ్స్ ఉంటాయి, అలాగే ఫుటర్ యాడ్స్ ఉంటాయి, పైన కిందన ఉంటాయి, రైట్ సైడ్ ఏమి ఉండవు. ఓకే. Now, so there are 2 slots only. One is top ad and other one is bottom ad. Okay. Now, so websites that appear below the top ads are called it as free listings or free results, natural listings, organic. అంతే కదా, ఆర్గానిక్ లో ఇప్పుడు ఇక్కడ యాడ్ అనేది ఏంటి అని మీరు అబ్జర్వ్ చేయగలరా ఎవరైనా? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డెంటిస్ట్ ఇన్ న్యూయార్క్ అండి. సో ఐ సర్చ్ హియర్, సో ఐ గాట్ మెనీ యాడ్స్ హియర్. సో ఏది యాడ్ ఏది నార్మల్ లిస్టింగ్ అని ఐడెంటిఫై చేయాలి అంటే, యూ కెన్ సీ ద ఆప్షన్ కాల్డ్ ఏడి. ఏడి అని ఎక్కడైతే కనిపిస్తుందో దట్ ఈస్ కాల్డ్ పెయిడ్ యాడ్. వీ కాల్ ఇట్ యాజ్ పెయిడ్ సర్చ్ రిజల్ట్. ఆల్సో వీ కాల్ ఇట్ యాజ్ పెయిడ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ రిజల్ట్. అర్థమైందా? సో దిస్ ఈస్ కాల్డ్ ద, ఇక్కడ మీకు ఏడి అని ఎక్కడైతే కనిపిస్తుందో మీరు ఏ వెబ్సైట్ కైనా వెళ్ళండి, ఏదైనా చూడండి, ఇఫ్ యూ ఫైండ్ AD or sponsored ad, that is the Google ad. Okay. Yeah. Now maximum 3 or 4 ads can appear in the top of slots of any google.com page. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇక్కడ 3 రావచ్చు, 4 రావచ్చు, అలాగే కింద 2 రావచ్చు, 3 రావచ్చు, డిపెండ్స్ అన్నమాట. ఓకే. This is we called it as ad placement. The ad placement count would be minimum 5 or 6 or 4 or 5. Okay. So this is what. Okay, fine. See guys, this is what the basic SEM concept and hope you guys understand the today's session. If you guys have any doubts, please ask me guys. Hope you guys understand about SEM session. If you guys have any doubts regarding, like any doubts అంటే ఏదైతే నేను చెప్పానో దాంట్లో ఏం అర్థం కాకపోతే అది అడగండి ఒకసారి, so that I can discuss in depth. Please ask me guys, I'm ready.
Guys, are you there? Anybody? Okay, అయితే క్లాస్ అంతా అర్థమైందా ఇవాళ మరి? All set, all clear? Okay, so doubts అయితే ఏం లేవు కదా? All set, right? Someone is asking Chaitanya, sir, can we control the frequency of our ad? Definitely, man, because you are paying to the publisher, right? You are paying to the Google ads, not to the Google. Google ads is different. Google is different. Yes, you can control the frequency of your ad. ఎంత బడ్జెట్ స్పెండ్ చేయాలి, ఈ రోజు నేను 10 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ స్పెండ్ చేయాలి. ఎస్ యూ కెన్ స్పెండ్, no problem. So you can control it easily, no issues. Still anybody? Any questions, guys? Please ask me. I'm happy to help. Someone is asking, సార్ ఈమెయిల్ నుంచి మెయిల్ గూగుల్ డ్రైవ్లో పంపాలి అంటే ఏం చేయాలి? ఈమెయిల్ నుంచి మెయిల్ గూగుల్ డ్రైవ్లో పంపాలా? మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు సార్. స్పాన్సర్డ్ యాడ్ ఎగ్జాంపుల్ అదే ఇప్పుడు వరకు మనం చూసాం కదా ఆన్సర్ మనం ఇప్పుడు చూసాం కదా స్పాన్సర్డ్ యాడ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ చెక్ ఇన్ గూగుల్ ఫర్ బైషూస్ ఆన్లైన్, సో యూ కెన్ గెట్ అ లాట్ ఆఫ్ రిజల్ట్స్ ఆన్ టాప్. అండ్ ఆల్సో మీకు ఒక ప్రోడక్ట్ షోకేస్ చేసినట్టు వస్తూ ఉంటుంది, ఆ పైన రాసుంటుంది చూడండి స్పాన్సర్డ్ యాడ్ అని. యూనో స్పాన్సర్డ్ అంటేనే పెయిడ్ యాడ్ అండి. ఓకే, ఇప్పటివరకు మనం చూసినవన్నీ స్పాన్సర్డ్ యాడ్స్ గూగుల్లో. అండ్ ఆండ్రాయిడ్ అండ్ సో ఆన్. వాట్ ఆండ్రాయిడ్ అండ్ సో ఆన్? ఆండ్రాయిడ్ అండ్ సో ఆన్. Ravikumar, can you ask me, like, you can text me in Telugu, no problem, guys, because I'm Telugu guy, no issues. And the politics leader space, we can found sponsored ad. Yes, maybe, may not be. Okay, because there are some limitations. ఎందుకు అంటే ఒక గేమ్స్ ని ప్రమోట్ చేయాలి అన్నా, ఒక మెడిసిన్స్ ని ప్రమోట్ చేయాలి అన్నా, ఒక పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్ రిలవెంట్ గా ఏం ప్రమోట్ చేయాలి అనుకున్నా, there are some limitations, but you can showcase the ads, no issues. మెయిల్ గూగుల్ డ్రైవ్ లో పంపాలి. గూగుల్ డ్రైవ్ లో ఎట్లా పంపుతారు? ఓకే, యాక్చువల్లీ అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇది, నో ఇష్యూస్. మెయిన్లీ గూగుల్ డ్రైవ్ పంపాలా? I didn't get you, man. Sir, is same algorithm for SEM to find spam content? No. SEM algorithm is different. SEO algorithm is different. SEO is for all, the algorithm అనేది సపరేట్ ఉంటుంది. SEM లో ఎట్లా ఉంటుందంటే, మీరు యాడ్ రాసిన తర్వాత అప్రూవ్ అవ్వకపోయినా సో గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ గైడ్ లైన్స్ అని వెంట మీకు నోటిఫికేషన్ ద్వారా చెప్తాడు. సో దెర్ ఇస్ నో పర్టికులర్ algorithm for the paid ads. What decides position of sponsored ads in listing? What decides position of sponsored ads? అంటే ఏంటంటే, what decides the position of sponsored ads in listing? ఓకే, ఏం డిసైడ్ చేస్తుందనా స్పాన్సర్డ్ యాడ్? పొజిషన్ ఆఫ్ స్పాన్సర్ యాడ్. ఓకే, ఫైన్. ఇట్ డిసైడ్స్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ యాడ్ అండి. క్వాలిటీ ఆఫ్ యాడ్ డిసైడ్స్ యువర్ యాడ్ పొజిషన్. క్వాలిటీ ఆఫ్ యాడ్ అంటే ఏంటి? యాడ్ కాపీ, ల్యాండింగ్ పేజ్ అండ్ బడ్జెట్. ఓకే, క్లియర్? అండ్ వన్స్ టెల్ SEO and SEM. SEO is organic process, SEM is a paid process. Okay, paid అంటే ఏంటి? You have to put the budget to the Google ads. SEM ఏంటంటే you have nothing to put the budget to the Google. This is what difference.
Still any questions, guys? Mallikarjun asked me, does CPC varies based on the ad position? Yeah, definitely అంతే కదా. సిపిసి అనేది ఏంటంటే కాస్ట్ పర్ క్లిక్. మీరు ఇక్కడ మీ గూగుల్లో కనిపించే యాడ్ మీరు ఏదైతే క్లిక్ చేస్తారో కాస్ట్ పర్ క్లిక్ అంటే మీరు క్లిక్ చేశారు కాబట్టి అక్కడ కాస్ట్ పడింది, దట్ ఈస్ కాస్ట్ పర్ క్లిక్. సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, డస్ సిపిసి వ్యారీస్ బేస్డ్ ఆన్ ద యాడ్ పొజిషన్, అంతే కదా. యాడ్ పొజిషన్ మీదే వేరే ఉంటది. ఇప్పుడు ఎట్లా అంటే మీ యాడ్ పొజిషన్ లాస్ట్ లో ఉందనుకోండి, పీపుల్ మైట్ నాట్ క్లిక్, అంటే క్లిక్స్ వస్తాయి బట్ నాట్ మచ్. క్లియర్ అయిందా డౌట్ మల్లికార్జున్? ఆహా, ఓకే ఓకే. ప్రభాకర్ ప్రభాకర్ టు ఎవ్రీ వన్. మెయిల్ డ్రైవా? ఓకే, ఐ అండర్స్టాండ్. సో ఎట్లా చేయాలి అంటే, ఇప్పుడు ఇది ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఏదైనా ఒక డేటాని ఫైల్ సెండ్ చేయాలంటే ఏదైతే ఆ డేటా ఉంటుందో సేవ్ చేసి ఉంటారు కదా ఆల్రెడీ, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫోల్డర్ ఆర్ ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫైల్ అప్లోడ్ క్లిక్ చేశారనుకోండి, ఆ ఫైల్ మీరు ఎక్కడో దగ్గర సేవ్ చేస్తారు కదా డేటా, ఆ డేటాని ఇక్కడ పెట్టి ఇలా పెడితే ఓపెన్ కొడితే ఆటోమేటిక్గా ఫైల్ అనేది గూగుల్ డ్రైవ్లో ఉంటుంది. గూగుల్ డ్రైవ్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ డైరెక్ట్లీ షేర్ టు ద రైట్ పర్సన్. ఇవ్వండి షేర్ ఆప్షన్. సో ఇది ఆల్రెడీ నా ఎంప్లాయీస్కి షేర్ అయి ఉంది కాబట్టి డాక్యుమెంట్ ఇలా చూపిస్తే, లేదంటే యూ హ్యావ్ టు ఎంటర్ ద ఈమెయిల్ హియర్, దెన్ యూ కెన్ సెండ్ ఆప్షన్, దెన్ పీపుల్ ఏబుల్ టు సీ యువర్ ఫైల్. Still any questions, guys? Okay. Hope you understand the today's session, and thank you so much for your time. Okay, thanks a lot. So I'm leaving the session, guys. Thanks a lot. Thank you so much, and have a great day. Hello. Okay. Thank you so much, Sandy. I'm leaving the session.